రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్ షేర్ల రాజేశ్వరి మల్లేశం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిర్వహించిన ఈ పోటీలలో గ్రామానికి చెందిన సుమారు 60 మంది మహిళలు, యువతులు మరియు చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల రంగవల్లులు మరియు గొబ్బెమ్మలతో పంచాయతీ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన ఎదురుగట్ల పూజిత ప్రథమ బహుమతి సాధించగా, పులి మనిష ద్వితీయ బహుమతిని, వనపట్ల వర్షిత తృతీయ బహుమతిని గెలుచుకున్నారు. విజేతలకు సర్పంచ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అలాగే పోటీల్లో పాల్గొన్న ఉత్సాహవంతులందరికీ ప్రోత్సాహక బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ షేర్ల రాజేశ్వరి మల్లేశం మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ మన భారతీయ సంస్కృతికి మరియు సాంప్రదాయాలకు నిలువుటద్దమని కొనియాడారు. ముగ్గులు వేయటం అనేది మన ప్రాచీన కళ అని, మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి మరియు పండుగ వేళ అందరిలో సంతోషాన్ని నింపడానికి ఈ పోటీలు దోహదపడతాయని వారు పేర్కొన్నారు. గ్రామంలోని మహిళలంతా కలిసికట్టుగా పండుగ జరుపుకోవడం శుభ పరిణామమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ వనపట్ల ప్రభాకర్ రెడ్డి, అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు ఎర్ర మాగయ్య, గ్రామానికి చెందిన వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు విమల, ఉజ్వల, ఆశా వర్కర్ రాజమణి, వివోలు సంధ్యారాణి, లత, రజిత మరియు కాంగ్రెస్ పార్టీ నేతలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. థర్డ్ ప్రైజ్ కూడా విలువండి ఆమె అచ్చా టైం ఇది ఉన్నాము. ఒక నిమిషం సరే నాస్తా రైట్ రైట్ ఆమె ఇచ్చేది రైట్ అక్కడ టీచర్స్ జడ్జెస్ ముందుకు రావాలి. ఎందుకంటే సంక్రాంతి సందర్భంగా ఈరోజు మానపుర గ్రామంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా యువతులు మరియు చిన్నారులు, మహిళలు అందరూ పాల్గొనడం జరిగింది. అందరూ చాలా ఆనందంగా వచ్చి చాలా చక్కగా ముగ్గులు వేసి అందరూ పార్టిసిపేట్ చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ, అలాగే ప్రతి సంవత్సరము ఇలాగే అధిక సంఖ్యలో పాల్గొని పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో సంక్రాంతి పండుగ
వచ్చింది కాబట్టి సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మా పాలకవర్గం అందరం కలిసి నిర్ణయం తీసుకొని, ఎందుకంటే ఈ 14-15 పండుగ సందర్భంగా, ఎందుకంటే అప్పుడు తీరది, ఎందుకంటే అప్పాలు కానీ అవి కానీ చేసుకునే వీలు ఉంటుంది కాబట్టి మేము ముందుగానే 2 రోజుల ముందుగానే ఈ ముగ్గుల పోటీలు పెట్టడం జరిగింది. ఎందుకంటే అప్పటికి కూడా ఈ టీచర్లకు కానీ వీళ్ళు కానీ కొంచెం ఇంట్లో పిల్లలకు అప్పాలు చేయడం అది ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ 2 రోజుల ముందుగానే చేయడం జరిగింది. ఎందుకంటే ఇలా సుఖ సంతోషాలతోటి అందరూ మంచిగా ఉండాలి. పిల్లలు కూడా చాలామంది 60 మంది, సుమారు 60 మంది దాకా పాల్గొనడం జరిగింది ముగ్గుల పోటీలలో. అందులో ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు ఇచ్చుకుంటూ మిగతా పిల్లలకు కూడా వాళ్ళకు కూడా ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పిల్లలు కూడా ఈ మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా బాగా చాలామంది పాల్గొనాలి. ఎందుకంటే మీరు కూడా ప్రోత్సహించాలి. ఎందుకంటే అంగన్వాడీ టీచర్లు కానీ, ఆశా వర్కర్లు కానీ, మహిళా సంఘం సభ్యురాలు కానీ ప్రతి ఒక్కరూ దీనికి సేదోడుగా వాదోడుగా తీసుకుంటేనే మనం ఇంకో సంవత్సరం మంచి ముగ్గుల పోటీలు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మీరు కూడా దానికి తోడ్పాటు అందియాలి. ఎందుకంటే మనం అనుపురం గ్రామం మన మండలంలో ఈ ముగ్గుల పోటీలు ఘనంగా జరిపించడానికి పేరు తీసుకురావాలి. అది మీతోటి సాధ్యం. మీతోటి సర్పంచ్ గారు కానీ ఎవరం కానీ మేము అందరం ఉంటాం మీ వెనకాల. మీరే ముందే ఉండి అందరినీ పిలిపించే బాధ్యత మీది. ఎందుకంటే మీకు అనుభవాలు ఉన్నాయి కాబట్టి మేము మొన్ననే అందరం పాలకవర్గంలో ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎట్లా జరిగింది అనేది మీరు కూడా మాతోటి పంచుకుంటే మేము కూడా మీతో కూడా ఏమైనా విషయాలు ఉంటే పంచుకుంటాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మా వార్డు సభ్యురాలు మన తిప్రేని లక్ష్మి, అలాగే మిరియాల తిరుపతి, అదే తర్వాత మన లారీ హరిక, అలాగే రాధ, అలాగే మధ్యలో శ్రావణి, అలాగే దుర్గాదాస్, అలాగే బొమ్మల సాంబయ్య, అదే ఫస్ట్ వార్డు నెంబరు చిట్ల మహేష్, అదే ఆ 6వ వార్డు మన దుర్గాదాస్. ఎందుకంటే మేము అందరం కలిసి ఇంకా మిగతా సభ్యులు రాజా నర్సు, అలాగే ఎర్రం శ్రీనివాసు, అలాగే ఇంకా ఎవరన్నా మర్చిపోవడం జరిగిందా మీరు చేయండి. అందరూ ఉన్నారా? మా వార్డు సభ్యులందరికీ ధన్యవాదాలు. అలాగే నా తరఫున, మా సర్పంచ్ తరఫున మేము కూడా వార్డు మెంబర్లు అందరికీ ఇలాగే కొనసాగించాలి. మనం అందరం ముందుండి కలిసికట్టుగా ఉండి గ్రామాన్ని తీర్చిదిద్దడం, ముందంజలో ఉంచడం కోరుకుంటున్నాను. అనుపురం గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ గ్రామీణ వాతావరణానికి నిదర్శనం. ఈరోజు మొదటి రోజుగా ముగ్గుల పోటీలు నిర్వహించుకోవడం జరిగింది. దాదాపు 60 మంది పిల్లలు దీంట్లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఇందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా కన్సెషన్, ఎవరు నిరుత్సాహపడకుండా కన్సెషన్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. వచ్చే సంవత్సరం ఇంకా అధిక మొత్తంలో పిల్లలు పార్టిసిపేట్ కావాలి. పిల్లలు ఈరోజు ఇళ్లల్లో ఉండిపోతున్నారు. సెల్ ఫోన్లో వాళ్ళ మొహాలు పెట్టేసి సెల్ ఫోన్లో నిమగ్నమైపోతున్న క్రమంలో ఈరోజు ఇంతమంది పిల్లలు ఇలాంటి కార్యక్రమానికి రావడం నిజంగా వాళ్ళకు అభినందించాల్సిన విషయం. వాళ్ళని కార్యక్రమానికి జడ్జెస్గా వచ్చినటువంటి అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్, మహిళా సంఘ అధ్యక్షురాలు వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అలాగే నా గ్రామ వార్డు సభ్యులు వీళ్ళందరికీ మరొక్కసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పిలవగానే నాకు ఇంత ప్రోత్సాహాన్ని అందించి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా నిర్వహించుకుందాం. మీ అందరి ప్రోత్సాహంతో ఖచ్చితంగా ఇంకా కావాలనుకుంటూ చేసుకుందాం. మరొక్కసారి అనుభవం ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్కి, అలాగే వార్డు మెంబర్కి, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ, ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి పిల్లలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అసలు సంక్రాంతి పండుగ అంటే మన సంస్కృతికి ఆనవాయితీ. మన పశువుల్ని పూజించడం, పశువుల పేడను పూజించడం, అందులో అంతా మన ఆరోగ్యానికి సంబంధించిన అదే ఉంది. 3 రోజులు మనం సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. ఫస్ట్ రోజు భోగి, మకర, కనుమ. భోగి రోజు ఎందుకు జరుపుకుంటామంటే పాతదనాన్ని విడిచిపెట్టి కొత్తదనానికి స్వాగతం పలుకుతాం. మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు. అలాగే ఈ కనుమ అంటే
పశువుల్ని, మన రైతుల్ని గౌరవించడం, ఇన్ని సాంప్రదాయాల్ని మనమంతా ఎంతో ఘనంగా జరుపుకుంటాం. అలాగే మా ముగ్గులోని కలర్ల వల్లే మన జీవితం కూడా అంతే కలర్ఫుల్గా ఉండాలని, అంతే సంతోషంగా మన జీవితం గడపాలని అందరినీ కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మన అన్పురం గ్రామ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా శ్రీయుత గౌరవనీయులైన సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, నాతోటి న్యాయ నిర్ణేతలు, తర్వాత గ్రామ ప్రజలు, పెద్దలు, మేము ఈ టీచర్స్ అయినప్పటి నుంచి కూడా మమ్మలను ఇప్పటి వరకు కూడా మమ్మలను దేనికైనా కానీ మమ్మలను పిలవడం ఎంతో మాకు ఘనత. మమ్మల్ని దేనికైనా మమ్మలను పిలవడము, మా గురించి మాట్లాడడం వారందరికీ హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా గ్రామంలోని ఈ సంక్రాంతి పండుగ వాతావరణాన్ని ఇప్పటి వరకు కూడా ఇంకా ముందుకు తీసుకుపోవాలి. ఇప్పటి వరకు కూడా జరుగుతున్నాయి ఇలాగనే. పోయిన ఇయర్ కూడా 2 times పెట్టారు. ఇప్పుడు కూడా మన నూతన సర్పంచ్గా వీళ్ళు కూడా ఇందులో పెట్టడం జరిగింది. పిల్లలు ఎంతగానో ఉత్సాహంతో ఘనంగా వాళ్ళు ఇంటిలో ఉండిపోక ఈరోజు పండగ వాతావరణాన్ని మన గ్రామంలోని జరగడం జరిగింది. ఇంకా ఇలాగనే ఇంకా ముందుకు పోవాలి. మన గ్రామ ప్రజలందరూ ఆయుష ఆరోగ్యాలతో ఇంకా అందరం కలిసి కట్టుగా ఉండి ఇంకా మన గ్రామాన్ని ముందుకు నడిపిస్తామని మన గ్రామ పెద్దలకు మరియు నాతోటి అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నా. గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నూతన అనుపురం గ్రామ ప్రజలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. కొత్త పాలకవర్గం సర్పంచ్ ఆధ్వర్యంలో ఇలా జరగడం పిల్లగాళ్ళకు మాకందరికీ సంతోషకర విషయం. గ్రామ ప్రజలు కూడా సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతోని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రాజరాజేశ్వరీదేవి అనుగ్రహ అందరికీ ఉండాలి. పిల్లగాళ్ళకు కూడా ఈ సంవత్సరం చేసినట్టుగా ప్రతి సంవత్సరం ఉత్సాహంతో యువకులకు ప్రోత్సహించేందుకు సర్పంచ్ కానీ కొత్త పాలకవర్గం అంతా యువకులం అందరం కలిసికట్టుగా ఉండి ఇటువంటి కార్యక్రమాలను ఇంకా ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు పిల్లగాళ్ళకు కూడా గిఫ్ట్లు కూడా పంచడం జరిగింది. అందరికీ వచ్చిన వాళ్ళ సభ్యులకు 1st, 2nd, 3rd అలాగే వచ్చిన పార్టిసిపెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. ఇదే మాదిరిగా ప్రతి సంవత్సరం చేస్తాం అని కలిసికట్టుగా మేము నూతన పాలకవర్గం అందరం కలిసికట్టుగా ఉండి సర్పంచ్ ఆధ్వర్యంలో చేస్తాం. అనుపురం గ్రామ ప్రజలకు మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు. జై శుభాకాంక్షలు. అందులో పిల్లలు పాల్గొని ముగ్గులు వేయడం చాలా సంతోషమైన విషయం. పిల్లలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.